ఈ రోజుల్లో జీవితం చాలా వింతగా ఉంది కదా. ఒక్క నిమిషం మీమ్స్ చూస్తూ కూర్చుంటే 5 నిమిషాలే అనుకుంటాం, కానీ గంటలు ఎక్కడ పోతాయో కూడా తెలీదు. పిల్లి వీడియోలు, డాన్సులు, రీల్స్ చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియా అంటే టైం వేస్ట్ చేసేది మాత్రమే కాదు, అక్కడే మనం అందరితో మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, మన జీవితం గురించి ఆలోచిస్తాం. ఇంకా పని, ఇంటి పనులు రెండూ చూసుకోవడం చాలా కష్టం. సర్కస్ వాళ్లు కూడా అంత కష్టపడరు. ఫోన్లో మాట్లాడుతుండగానే నిన్నటి అన్నం వేడి చేసుకోవడం, మొక్కకి నీళ్లు పోయడం మర్చిపోవడం లాంటివి ఒకేసారి చేస్తాం. ఇది కొంచెం గందరగోళంగా, నవ్వు తెప్పించేలా ఉంటుంది. కాని మన రోజువారీ జీవితం ఇలాగే ఉంటుంది. అందరం ఈ హడావిడిలో బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పెద్దవాళ్లయ్యాక చెయ్యాల్సిన పనులు కూడా పెద్ద సవాలే. లైట్ బల్బు సరిచేస్తే కూడా గెలిచినట్టు అనిపిస్తుంది. వంట చేస్తే మాడకుండా ఉంటే అది పెద్ద గొప్ప విషయం. బట్టలు ఉతికితే కొన్నిసార్లు రంగులు మారిపోతాయి. కాని ఇలాంటి తప్పుల నుంచే మంచి కథలు వస్తాయి. మనం నవ్వుకుంటాం, బాధపడతాం, కాని వాటిని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఈ గందరగోళాన్ని దాటుకుంటూ జీవితంలో ఆనందాన్ని వెతుకుదాం. ఎందుకంటే చివరికి చిన్న విజయాలు, ఫన్నీ సంఘటనలు, అందరితో కలిసి ఉండటమే ఈ జీవితాన్ని విలువైనదిగా చేస్తాయి. యానిమేటెడ్ వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.